హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 4A అండ్ మోటో 870 ఫ్యూజన్ ఈ రెండు ఫోన్స్ ని మన ఛానల్లో రివ్యూస్ పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ ప్రైస్ పాయింట్ 25 నుంచి 30,000 రూపాయలు దొరుకుతున్నాయి. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫోన్, ఏ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంది. వాటిని ఈ వీడియోలో మనం క్లియర్ చేసేద్దాం. సైడ్ బై సైడ్ పాయింట్స్ టేబుల్ వేస్తాను, క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా డెమోన్స్ట్రేట్ చేస్తాను. ఫస్ట్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. నథింగ్ ఫోన్ 4A ఈ ఫోన్ 32,000 రూపాయలకి లాంచ్ చేశారు. 8GB 128GB కార్డ్ ఆఫర్లు అవి కాసేపు పక్కకు పెడదాం. మీ దగ్గర ఒకవేళ కార్డ్ ఏం లేకపోతే 32,000 పెట్టి కొనుక్కోవాలి. అదే మోటో 870 ఫ్యూజన్ చూసుకుంటే ఈ ఫోన్ మీకు 27,000 రూపాయలకు లాంచ్ చేశారు. 8GB 128GB దీనికి కూడా కార్డ్ ఆఫర్ ఉంది, కాకపోతే అది కాసేపు పక్కకు పెడతాం. 32, 27 అంటే 5,000 రూపాయలు తేడా ఉంది. 5,000 రూపాయలు ఎక్కువకి మీకు నథింగ్ ఫోన్ దొరుకుతుంది. కార్డ్ ఆఫర్ విషయానికి వస్తే 3,000 రూపాయలు. వీళ్ళు స్టార్టింగ్ 4,000కి అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడు 3,000 రూపాయలు అవైలబుల్ ఉంది కార్డ్ ఆఫర్. దీని మీద 2,000 రూపాయలు ఉంది. కార్డ్ ఆఫర్ ఒకవేళ అప్లై చేసుకుంటే ఇది 29,000కి వచ్చింది, ఇదేమో 25,000 రూపాయలకి వచ్చింది. అంటే ఇక్కడ 4,000 రూపాయలు అగైన్ నథింగ్ ఎక్కువ ఉంది. మీకు తెలిసిందేగా, మన కంపారిజన్ లో ఆల్మోస్ట్ కాన్ఫిగరేషన్ ఉన్న ఫోన్స్ లో ఏది ప్రైస్ తక్కువ ఉంటే దానికే నేను ఫస్ట్ ఒక పాయింట్ ఇస్తాను. సో ఇక్కడ మోటోలో ఫస్ట్ పాయింట్ స్కోర్ చేస్తుంది, తక్కువ ప్రైస్ లో వస్తుంది కాబట్టి. రెండోది ఇంకా బాక్స్ కంటెంట్స్ పరంగా మాట్లాడుకుందాం. అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకు కొంత సాటిస్ఫాక్షన్ మోటోలో అనిపిస్తుంది, నథింగ్ లో మీకు కొంత మిస్ అవుతుంది. ఎందుకంటే మోటోలో మీకు ఛార్జర్ వస్తుంది, 68 వాట్ ఛార్జర్, బట్ దీంట్లో కేస్ రాదు మీకు, అలానే స్క్రీన్ గార్డ్ కూడా రాదు. ఈ రెండు కావాలనుకుంటే అదొక 100 ఇదొక 100 పెట్టి 200లో అయిపోయింది పని. బట్ నథింగ్ లో ఏంటంటే మీకు కేస్ ఇస్తున్నారు, స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు, ఛార్జర్ మిస్ చేస్తున్నారు. ఛార్జర్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఒరిజినల్ది వీళ్ళు 65 వాటో 100 వాటో గ్యాన్ ఛార్జర్ మనం కొనుక్కోవాలి. CMF బ్రాండ్ లో దొరుకుతాయి. అది 2 నుంచి 3,000 రూపాయలు దొరికింది. ఇక్కడ మీకు 200లో పని అయిపోద్ది, ఇక్కడ మీకు 2-3,000 రూపాయలు పెట్టాలి. సో బాక్స్ కంటెంట్స్ పరంగా యాక్చువల్గా చెప్పాలంటే దేనికి మనం పాయింట్ ఇవ్వం, కాకపోతే ఛార్జర్ ఇస్తున్నందుకు కొంత నేను మోటోకి ఒక పాయింట్ ఇస్తున్నాను. సరే, ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. రెండు కూడా సైడ్స్ మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్తోనే వస్తున్నాయి. బట్ మోటో మీకు ఫ్యాబ్రిక్ బ్యాక్తో వస్తుంది, నథింగ్ మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్. ఫ్రంట్ రెండు ఫోన్లు కూడా మళ్ళీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తోనే వస్తున్నాయి. కానీ వాటర్ రెసిస్టెన్స్ మీకు మోటోలో దొరుకుతుంది IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ IP రేటింగ్స్ కానీ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా నథింగ్లో లేవు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా క్రిస్టల్ క్లియర్ పాయింట్ మోటోలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. రెండింట్లో సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ రెండు కూడా 2.7 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్కి సపోర్ట్ చేస్తాయి. అండ్ BGMI అవి రెండు ఫోన్స్లో కూడా 120 FPS సపోర్ట్ ఉండింది. రెండు ఫోన్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ గేమింగ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ANTU స్కోర్స్ అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్లు అవి చేసినప్పుడు మోటో మీకు ఎగ్జాక్ట్ 1 మిలియన్ స్కోర్ చేసింది. మోటోలో నథింగ్ మీకు 1.1 మిలియన్ స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ ఇది అరౌండ్ 85% దగ్గరకు వచ్చింది, 85-90%. అండ్ నథింగ్ మీకు 94% వరకు స్కోర్ చేసింది. బట్ వీటిని బేస్ చేసుకొని పాయింట్ ఇవ్వను, అండ్ రెండింటికి పాయింట్ కూడా ఇవ్వను. ఎందుకంటే ప్రాసెసర్తో పాటు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పని ఇంకొక సెట్ ఉంది. అది లేటెస్ట్ దేంట్లో ఉన్నాయని చూద్దాం. నథింగ్ లో మీకు LPDDR4X ర్యామ్తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్తో వస్తున్నాయి. మోటోలో మీకు LPDDR5X ర్యామ్తో UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. సో బెటర్ ర్యామ్ కాన్ఫిగరేషన్ మీకు మోటోలో ఉంది. దీన్ని బట్టి నేను మోటోలోకి ఇక్కడ ఒక పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. వద్దొద్దు, మీది చాలా టైం పట్టేసే డిపార్ట్మెంట్, సో కొంచెం చివర్లో పెడతా. ముందు తొందరగా లేపేసాయి మాట్లాడితే. నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్. నథింగ్ మీకు 10 5G బ్యాండ్స్తో వస్తుంది. మోటోలో మీకు 16 5G బ్యాండ్స్తో వస్తుంది. సో ఒక పాయింట్ మోటోకి. నెక్స్ట్ వైఫై, ఇది వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. నథింగ్ మోటో వైఫై 6E అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ వర్షన్ వైఫై 6E అనేది. సో ఇక్కడ కూడా ఒక పాయింట్. బ్లూటూత్ వర్షన్ అయితే రెండు సేమ్, బ్లూటూత్ వర్షన్ 5.4తోనే వస్తున్నాయి. ఇంకా NFC IR బ్లాస్టర్. ఈ ఫోన్లో NFC లేదు. నథింగ్ మళ్ళీ గ్లోబల్ వర్షన్లో ఉంది, కానీ ఇండియాలోకి NFC తీసుకురాలి. మోటోలో మీకు ఇండియాలో కూడా NFC సపోర్ట్ ఉంది. సో ఒక పాయింట్ మనం మోటోలోకి ఇద్దాం. IR బ్లాస్టర్ రెండు ఫోన్స్లో IR బ్లాస్టర్ లేదు, రెండింటికి పాయింట్ రాదు. ఇంకా Type-C పోర్ట్ రెండింటిలో Type-C 2.0 జనరేషన్ పోర్ట్తోనే వస్తుంది, రెండింటికి పాయింట్ ఇవ్వలేదు. అలానే 3.5 హెడ్ ఫోన్ జాక్, రెండు ఫోన్స్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు, రెండు ఫోన్స్లో SD కార్డ్ సపోర్ట్ కూడా లేదు. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. బట్ చిన్న రిక్వెస్ట్, ఐమ్ సారీ మధ్యలో వచ్చాను, బట్ కంటెంట్ మీకు నచ్చింది, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు వర్త్ అనిపించింది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అవ్వాలి. అండ్ చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం రీచ్ అవుదాం అనుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారెంటీ. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం. రెండు ఫోన్స్ కూడా 6.7 inch ప్యానల్సే, రెండు 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేసే. కానీ రీఫ్రెష్ రేట్ నథింగ్ మీకు 120 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. మోటోలో 144 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక్కడ కాదు మేజర్ డిఫరెన్స్, అపియరెన్స్ పరంగా ఉంది. మోటోలో మీకు క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, నథింగ్ మీకు ఫ్లాట్ AMOLED డిస్ప్లే. ఇక్కడ చాలా మంది ఫ్లాట్ డిస్ప్లేకి స్విచ్ అవుతున్నారు రీసెంట్ టైమ్స్ లో. స్టార్టింగ్ లో మీకు ప్రీమియం గా అనిపిస్తుందని మోటోకి స్విచ్ అయ్యేవాళ్ళు. బట్ చాలా మంది ఇప్పుడు UV గ్లాసుల ఇబ్బందులు అండ్ ఈ ఫ్రేముల్లోకి గ్లూ వెళ్ళాలి, ఇవన్నీ రిస్క్ మాకు వద్దు, కర్వ్డ్ డిస్ప్లే మేము మెయింటైన్ చేయలేమని ఫ్లాట్ డిస్ప్లేకి వెళ్తున్నారు. ఇక్కడ పర్సనల్ చాయిస్. కానీ మనం హార్డ్వేర్ అండ్ టెక్నికల్ గా మాట్లాడుకుంటే రీఫ్రెష్ రేట్ కొంచెం బెటర్ ఉంది, 144 Hz. అది గేమింగ్ లో మాత్రం ఉపయోగపడుద్ది.
దొరికిద్ది, అది మనం కన్సిడర్ చేయక్కర్లా. బట్ బ్రైట్నెస్ 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్తో మోటోలో వస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్తో నథింగ్ వస్తుంది. బెటర్ బ్రైట్నెస్ మీకు మోటోరోలాలో దొరికిద్ది అండ్ బెటర్ డిస్ప్లే డెన్సిటీ మోటోరోలాలో దొరికిద్ది. 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో మోటో వస్తుంటే 440 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో నథింగ్ వస్తుంది. అండ్ కలర్స్ కూడా ట్రూ టు ద ఐ, ఆల్మోస్ట్ ట్రూ టు ద ఐ కలర్స్ మోటోరోలాలో దొరుకుతున్నాయి. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ తో ఈ ఫోన్ వస్తుంది కాబట్టి ఇవన్నింటికి మీరు నాతో యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఒక విషయంలో యాక్సెప్ట్ చేస్తారు, అదే బెజల్స్. రెండు ఫోన్లో ఒకసారి మీరు బెజల్స్ చెక్ చేయండి. మోటోలో మీకు అసలు బెజల్సే లేవు అన్నట్లు మీకు అనిపించింది, ఎందుకంటే చాలా థిన్నర్ బెజల్స్ ఉంటాయి, మీకు చాలా థిన్నర్ బార్డర్స్. బట్ నథింగ్లోకి వచ్చేటప్పటికి ఏంటి ఆ బెజల్స్ అంత ఎక్కువగా ఉన్నాయి, అంత లావుగా, అంత స్ట్రాంగ్గా ఇచ్చారు, 30,000 రూపాయలు తీసుకురావాల్సిన డిస్ప్లే బెజల్స్ అవి అన్నట్లు మనకు అనిపిస్తుంది. 91% స్క్రీన్ టు బాడీ రేషియోతో నథింగ్ వస్తుంది. ఆ బెజల్స్ వల్లే ఒక 4-5% స్క్రీన్ టు బాడీ రేషియో తినేసినాయి. కానీ మోటోలో మీకు 96.2% స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది ఆ బెజల్స్ లేనిపోవడం వల్ల. సో ఓవరాల్గా నేను క్లియర్గా పాయింట్ మోటోకి ఇస్తున్నాను. డిజైన్ పరంగా ఇంకొకటి, దీంట్లో గ్లిఫ్ బార్ ఉంటుంది, అదొక మేజర్ అడ్వాంటేజ్ అండ్ యూనిక్నెస్ కూడా ఈ డిజైన్. సో ఆ గ్లిఫ్ బార్ పరంగా అండ్ వాళ్ళ R&Dకి ఖచ్చితంగా మనం ఫస్ట్ ఒక పాయింట్ ఇవ్వాలి, అది చాలా యూస్ఫుల్ కూడా. బట్ కొంతమంది దాన్ని యూస్ చేసుకుంటారు, కొంతమంది యూస్ చేసుకోరు. నాకైతే పర్సనలీ ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ ఈ ఎసెన్షియల్ కీ కూడా, ఏదైనా నోట్స్ మనం ఇవ్వాలనుకున్నా, ఏదైనా రికార్డ్ చేయాలనుకున్నా, ఐఫోన్లో యాక్షన్ కీ అలాగో క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ రికార్డ్ స్టార్ట్ అవుతుంది, అలాగో దీంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో యూస్ కేసు ఉంది కాబట్టి ఒక పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, రెండింట్లో స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. రెండింట్లో స్పీకర్ క్వాలిటీ బాగుంటుంది, కాకపోతే రెండింట్లో కంపేర్ చేస్తే నేను నథింగ్లో కొంచెం స్పీకర్ క్వాలిటీ బాగుంది. సో నథింగ్ నేను ఇక్కడ పాయింట్ ఇస్తున్నా. కాకపోతే డాల్బీ అట్మోస్ ఫీచర్ నథింగ్లో మీకు అది లేదు, మోటోలో మీకు డాల్బీ అట్మోస్ ఉంది. సో డాల్బీ పరంగా మోటో స్కోర్ చేసింది, స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ పరంగా నథింగ్ స్కోర్ చేసింది. సరే, ఇప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నథింగ్లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సామ్సంగ్ GN9 సెన్సర్తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ అగైన్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి సామ్సంగ్ JN5 సెన్సర్తో. 3.5x వరకు ఆప్టికల్ షాట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ టెలిఫోటో సెగ్మెంట్ అనేది అసలు మోటోలో లేదు. ఒకసారి దీంట్లో కెమెరాస్ చూసుకుంటే 2 సెన్సర్స్, దీంట్లో ప్రైమరీ సెన్సర్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT 710 సెన్సర్తో వస్తుంది, చాలా మంచి సెన్సర్. బట్ ఇక్కడ నెక్స్ట్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరానే, ఇంకా టెలిఫోటో లెన్స్ అసలు లేవు. డైరెక్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చేసేవచ్చు. కానీ ఒకసారి మనం కంపేర్ కూడా చేద్దాం. ఫోటోస్ పక్కన వేస్తున్నా, బట్ అంతకంటే ముందు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రెండింట్లో 32 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. ఇప్పుడు మనం ఫోటో శాంపిల్స్ చూసుకుంటే డే లైట్ శాంపిల్స్ కొన్ని ఇక్కడ వేస్తాను, చెక్ చేయండి. నార్మల్ ఫోటోస్ పరంగా మీకు ఫోటోస్ రెండు ఫోన్స్లో కూడా చాలా నెక్ టు నెక్ కాంపిటీషన్ వస్తాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడానికి లేదు, రెండు ది బెస్ట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ కొంత డీటెయిల్స్ పరంగా డే లైట్లో నేను చెప్తుంది, డీటెయిల్స్ పరంగా నథింగ్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది జూమ్ చేసి డీటెయిల్స్ అవి మనం అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు. బట్ ఓవరాల్ ఇమేజ్ చూడడానికి అయితే రెండు బాగానే ఉంటాయి. స్లైట్ ఎడ్జ్ మాత్రం నథింగ్ లో బెటర్ ఉంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ క్లియర్ విన్నర్ ఏంటంటే ఎడ్జ్ డిటెక్షన్స్ లో మనం క్వాలిఫై చేసుకుంటే నథింగే ఫస్ట్ క్వాలిఫై అవుతుంది. మోటోరోలా మీకు ఎడ్జ్ డిటెక్షన్స్ బాగానే ఉన్నాయి అనిపిస్తాయి, కానీ నథింగ్ లో పిక్చర్ పర్ఫెక్ట్ అనిపిస్తాయి. అండ్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ సపరేషన్, బ్యాక్గ్రౌండ్ డైనామిక్ రేంజ్ అండ్ ఫ్రంట్ కలర్స్, డీటెయిల్స్, ఫేషియల్ టోన్స్ అండ్ టెక్స్చర్స్ అన్ని రెండు బాగానే ఉంటాయి. బట్ ఎడ్జ్ డిటెక్షన్ పరంగా అండ్ స్లైట్ డీటెయిల్స్ ఎడ్జ్ అగైన్ డే లైట్ లో వరకు నథింగే పాయింట్ స్కోర్ చేసింది. కమింగ్ టు లో లైట్, నథింగ్ అసలు దేనికి పని చేయదు. అసలు నథింగ్ కెమెరా లో లైట్ లో ఏంట్రా బాబు అని అనిపించింది. అప్డేట్స్ పడాలి, బట్ ఇది కన్సిస్టెంట్ గా ఇలానే ఉంటుందని నేను చెప్పను. ఈ వీడియో నథింగ్ ఫోన్ లాంచ్ అయినా విత్ ఇన్ ఎ మంత్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా టైం ఉంది. వీళ్ళు ఇంకా అప్డేట్స్ రోల్ అవుట్ చేస్తారు, అప్పుడు నథింగ్ ఇంకా మెరుగుపడవచ్చు. ప్రస్తుతానికి అయితే లో లైట్ లో మోటోరోలా ఈ స్టీలింగ్ ద షో. లైట్ ఇంటేక్ చాలా బాగుంటుంది, డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది, షేక్నెస్ ఉండదు. నథింగ్ లో మీకు 3.5x ఆప్టికల్ షాట్స్ ఏమైనా క్యాప్చర్ చేస్తున్నప్పుడు షేక్ అయిపోతుంది ఫోటోస్, కొంచెం మోషన్ మీకు కనబడుతుంది ఫోటోస్ లో. అలా ఉండదు, స్టేబుల్ ఫోటోస్ ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఈవెన్ లో లైట్ లో కూడా పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగుంటాయి, నార్మల్ షాట్స్ కూడా నథింగ్ తో కంపేర్ చేస్తే దీంట్లో చాలా బాగుంటాయి. సో ఓవరాల్ లో లైట్ పరంగా మాత్రం క్లియర్ విన్నర్ నేను మోటోలోకి ఇచ్చేస్తా ఫోటోస్ పరంగా. సో నైట్ మాక్సిమం ఎడ్జ్ మొత్తం మోటోలో వైపు ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ కి వెళ్ళిపోదాం. ఫ్రంట్ కెమెరా రెండు నెక్ టు నెక్ పర్ఫార్మ్ చేస్తున్నాయి, రెండింటికి పాయింట్ ఇవ్వచ్చు, ఏది తక్కువేం కాదు. ఇంకా కొంచెం బెటర్ గా HDR సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ఫాక్ట్ నథింగ్ కి కొంత ఎడ్జ్ ఇచ్చేయచ్చు. పక్కన మీకు వేస్తున్నాను, మీ డెసిషన్ మీరు తీసుకోండి. బట్ నా వరకు అయితే మాత్రం అగైన్ సెల్ఫీ కెమెరా పరంగా నేను నథింగ్ కే పాయింట్ ఇస్తాను. సో కెమెరాస్ 2 పాయింట్స్, బ్యాక్ సైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండింటిని ఉద్దేశించి నేను నథింగ్ కే ఇచ్చా. వీడియో రికార్డింగ్ పరంగా మాట్లాడుకుందాం, దానికి కూడా సపరేట్ పాయింట్ ఇద్దాం. రెండు ఫోన్స్ 4K 30 FPS సపోర్ట్ చేస్తాయి. బట్ మోటోరోలా ఫ్రంట్ కెమెరా కూడా 4K 30 సపోర్ట్ చేసిద్ది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 4K 30 సపోర్ట్ చేసిద్ది. నథింగ్ లో మీకు బ్యాక్ సైడ్ కెమెరా అంటే రేర్ ప్రైమరీ కెమెరా తప్ప అల్ట్రా వైడ్ యాంగిల్ 1080p 30A, ఫ్రంట్ కెమెరా 1080p 60A. బట్ వీడియో క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈ రెజల్యూషన్స్ తక్కువ ఇచ్చిన వైడ్ యాంగిల్ కెమెరా తీసేయండి, వైడ్ యాంగిల్ కెమెరా వీడియో రికార్డింగ్ అంతేం బాగాలేదు. బట్ ఫ్రంట్ కెమెరా, రేర్ సైడ్ కెమెరా వీడియో రికార్డింగ్ క్వాలిటీ బాగున్నాయి.
బాగున్నాయి, మోటరోలా కూడా క్వాలిటీ బాగున్నాయి, బట్ దీంట్లో రెజల్యూషన్ బాగా ఇచ్చారు. సో వీడియో డిపార్ట్మెంట్ రెండింటికి పాయింట్ ఇద్దాం, బట్ రెండింటిలో బొకే వీడియో లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. వీడియోస్ అయితే రెండు ఫోన్స్ లో బాగానే ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్ గా కెమెరాస్ పరంగా ఫిజికల్ గా హార్డ్వేర్ లెవెల్లో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి ఒక అడిషనల్ పాయింట్ నథింగ్ ఇంకొకటి ఇస్తున్నాను. ఇప్పుడు బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం. మోటోలో మీకు 7000 mAh బ్యాటరీ 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ కూడా ఛార్జర్ లోనే వస్తుంది అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది మీరు ఒకవేళ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే. నథింగ్ లో మీకు ఒకటి 5400 mAh బ్యాటరీనే ఇస్తున్నారు, 6000 7000 బ్యాటరీలు లేవు. అండ్ ఛార్జర్ 50 వాట్ కే సపోర్ట్ చేసేది, 68 వాట్ కూడా కాదు. పోనీ 50 వాట్ ఇచ్చినా బాక్స్ లో ఛార్జర్ ఇస్తున్నారంటే అది కాదు, సపరేట్ గా 2-3 వేలు పెట్టి మనం కొనుక్కోవాలి. ఫోన్ 32,000 కాకుండా ఇంకో 2-3 వేలు. సో అక్కడ అసలు పాయింటే లేదు అంటే కంపేర్ చేయడంలో. సో క్లియర్ పాయింట్ నేను మోటోకి ఇచ్చేస్తున్నా. బట్ డే టు డే యూసేజ్ లో బ్యాటరీ దేనికి ఇస్తావు అని చెప్పంటే ఖచ్చితంగా 7000 mAh స్కోర్ చేసిద్ది. ఇది ఒక ఫుల్ వర్కింగ్ డే ఫుల్ కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను. అండ్ 1.5 డే మోడరేట్ యూజర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది మీకు హెవీ యూజర్ అనుకుంటే ఒక ఫుల్ వర్కింగ్ డే అసలు రాదు, ఈవినింగ్ కి మీరు ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మోడరేట్ యూజర్ అనుకుంటే ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ పరంగా రెండు ఫోన్స్ ఆల్మోస్ట్ సేమ్ స్పీడ్ లో ఛార్జ్ అవుతాయి. 1 hour 5 minutes 1 hour 10 minutes లో రెండు ఫోన్స్ కూడా 0 to 100% ఛార్జ్ అవుతాయి. అండ్ ఇంకా ఓఎస్ అండ్ అప్డేట్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తున్నాయి. బట్ UI నథింగ్ OS 4.1 మీద నథింగ్ రన్ అవుతుంది, హెలో UI మీద మోటోరోలా రన్ అవుతుంది. UI పరంగా కంపేర్ చేస్తే మాత్రం మోటో పక్కకి వెళ్ళిపోయింది. నథింగ్ చాలా క్లీన్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా స్మూత్గా ఉంటుంది. బట్టర్ స్మూత్ అనిపించింది మీకు UI స్క్రోల్ చేస్తుంటే. ఒక 50,000 రూపాయల ఫోన్ స్క్రోల్ చేస్తున్నానేమో అనే ఫీల్ వచ్చింది. నథింగ్ అంటే లోపల ఇంటర్ఫేస్ పరంగా స్క్రోల్ చేస్తున్నప్పుడు. అండ్ యాప్ క్లోజర్స్, యాప్ ఓపెనింగ్స్, ఆ మొత్తం UI ల్యాక్స్ మీకు మోటోరోలాలో కెమెరాస్ పరంగా కొన్ని UI ల్యాక్స్ ఉన్నాయి, షటర్ ల్యాక్స్ ఉన్నాయి. బట్ నథింగ్లో ఏంటంటే మీకు ఆ UI ల్యాక్స్ ఉండవు. చాలా క్వాలిటీగా చాలా రిఫైన్డ్ ఉండిద్ది UI. సో UI పరంగా నేను ఇక్కడ డౌట్ లేకుండా నథింగ్ పాయింట్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ పాలసీ కూడా మోటో మీకు 3+5 years అప్డేట్ పాలసీతో వస్తుంటే నథింగ్ మీకు 3+6 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. సో ఒక సంవత్సరం సెక్యూరిటీ పాలసీ అప్డేట్స్ ఎక్కువ ఉన్నాయి నథింగ్లో. ఇక్కడ కూడా ఒక పాయింట్ వెళ్ళింది. మరి ఇవి ఓవరాల్ గా మోటో 870 ఫ్యూజన్ వర్సెస్ నథింగ్ 4A ఈ రెండింటి మధ్యలోనే డిఫరెన్సెస్. ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ ఏంటి? సరే ఒక దాంట్లో ఒక ఫీచర్ ఉంది, ఒక దాంట్లో ఒక ఫీచర్ లేదు, బట్ వాల్యూ ఫర్ మనీ ఏంటి? బట్ మనం పెట్టే డబ్బులకి ఏది కొనుక్కుంటే వర్త్ అని నన్ను అడిగితే, నువ్వు ఏ ఫోన్ కొనుక్కుంటావు నన్ను అడిగితే, నేను ప్రోస్ అండ్ కాన్స్ ని బేస్ చేసుకొని డిసైడ్ అవుతా. ఫస్ట్లీ నేను నథింగ్ గురించి చెప్తున్నా. నథింగ్ లో డే లైట్ శాంపిల్స్ చాలా బాగున్నాయి. రెండోది గ్లిఫ్ బార్ అండ్ డిజైన్, ఈ రెండింటికి మేజర్ గా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. మూడోది UI, మోటోతో కంపేర్ చేస్తే దీంట్లో చాలా స్మూతర్ అండ్ క్లీన్ UI ఉంటుంది. ఈ మూడు మాత్రమే మేజర్ అడ్వాంటేజ్, ఇంకేం లేవు. అదే మోటోలో మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ బాక్స్ లో ఛార్జర్ వచ్చింది, 2-3 వేల రూపాయలు మళ్ళీ మనం ఖర్చు పెట్టక్కర్లా. రెండోది బిల్డ్ క్వాలిటీ, మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఉంది అండ్ IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. నాలుగోది బెటర్ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఉంది, LPDDR5X. ఐదోది బెటర్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది, 4K 30 FPS లో అన్ని కెమెరాస్, వైడ్ యాంగిల్, నార్మల్, ఫ్రంట్ కెమెరా అన్ని యూస్ చేసుకోవచ్చు 1080p కాకుండా దీంట్లో లాగా. ఆరోది NFC, దీంట్లో NFC ఉంది, దీంట్లో NFC లేదు. ఏడోది నెట్వర్క్స్, బెటర్ సిగ్నల్ బ్యాండ్స్ ఉన్నాయి అండ్ బెటర్ వైఫై వర్షన్ ఉంది. దీంతో కంపేర్ చేస్తే బెటర్ స్క్రీన్ టు బాడీ రేషియో అండ్ బెటర్ పిక్సెల్స్ డెన్సిటీ అండ్ బెటర్ బ్రైట్నెస్ నెట్స్. ఎనిమిదోది స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తే దీంట్లో డాల్బీ అట్మాస్ లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ 9ది బ్యాటరీ, 7000 mAh బ్యాటరీ, 6400. 4-5 వేల రూపాయలు తక్కువగా వస్తుంది కాబట్టి అండ్ ఫీచర్స్ అన్ని ప్యాక్ చేసి ఉన్నాయి కాబట్టి నాకు వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది మోటో 870 ఫ్యూజన్. నేను ఈ ఫోన్ ని కంట్రోల్ చేసుకుంటా. యూనిక్నెస్ కావాలి, నేను ఇందాక చెప్పిన ఆ 3 పాయింట్స్ నాకు మేజర్ అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ తీసుకోండి. నేనైతే మోటో 870 ఫ్యూజన్ పిక్ చేసుకుంటాను. మరి ఇది ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నాకు అనిపించిన ఇంప్రెషన్స్. మీకేమనిపించింది? మీరైతే ఏ ఫోన్ పిక్ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ మర్చిపోకుండా కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది మీరు షేర్ చేసినందుకు సమానం. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదాం మనం. అండ్ పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఈ సంవత్సరం అచీవ్ అవ్వాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే త్వరగా రీచ్ అవుతా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేను బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.